శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15th మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి బ్యూటిఫుల్గా ఉందండి. అంటే అర్థం ఏంటంటే, మకర రాశి వాళ్ళకి ధనం విషయంలో ఎక్కడ ఎవరి దగ్గర కాంప్రమైజ్ కారు. అద్భుతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీ సెకండ్ హౌస్లోనే రవి బుధులు ఉండడము, కుజరాహులు ఉండడం వలన మీకు అంటే మీ విద్య రీచ్ కానీ విదేశాలు వెళ్ళడం కోసమైనా ఎంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. బంధువులు అంటే ఇష్టపడుతూ ఉంటారు. మీ గురుదృష్టి కూడా ఉండడం వల్ల రవి బుధులు ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి ఉంటే వాళ్ళు ఐటెస్ అవుతాడు. అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం సరే, ఆ విభాగాల్లో మీరు ఉంటారు. అలాగే ఇంజనీరింగ్ విద్య వస్తూ ఉంటుంది. బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా భోజనం వసతులు పిలిచి మరీ మీకు పెడుతూ ఉంటారు. ఎంత అద్భుతం అండి. భోజనం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉందండి. ముందర బంగారాభరణం కొనుక్కుంటారు. విద్యలో రాణిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తగ్గని ఆదాయం ఉంటుంది. కానీ షార్ట్ జర్నీస్ మాత్రం బాగా చేస్తారండి మీరు. మీ చెల్లెళ్ళని బాగా పట్టించుకుంటారు మీరు. చెల్లెళ్ళు అంటే సిస్టర్స్ అనమాట. వాళ్ళంటే ఎందుకంటే మీకు అభిమానము, ఇష్టము. అలాగే మీ చెల్లెళ్ళు మీరన్నా ఇష్టమే. అంత బాగుంటారండి. అంటే ఒక శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి, రాజయోగకారకుడు 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి, మీ చెల్లెళ్ళకి, మీ సిస్టర్స్కి ఉన్నతమైనటువంటి ధన ప్రాప్తి కానీ, అయితే ఉన్నతంగా రాణించడంగా జరుగుతుందండి వాళ్ళకి. అంటే మంచి జరగబోతోంది. శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి వాహన యోగం ఉంటుంది. మీకు తీర్థయాత్రలు చేస్తారు. పైగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీరు వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళ యొక్క జ్ఞాన సంపద బాగా పెరుగుతుందండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉంది. ఏదైనా సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గురుడు ఆరభావంలో ఉన్న గురుడు మంచివాడు కాదు అని అంటాం. మంచివాడే 12వ భావాధిపతి కూడా అయ్యాడు కదా. అంటే ఏంటంటే శత్రు భయం లేకుండా, రోగ భయాలు లేకుండా, అలాగే ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడేస్తూ హాస్పిటల్స్కి వెళ్లకుండా గురుడు కాపాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాపాడుతాడు. వివాహాది వేడుకలు కూడా అవి తీరతాయి. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. అష్టమ స్థానంలో శుక్రుడు కేతు ఉన్నాడు. అయినప్పటికీ 4 గ్రహాల కలయిక దృష్టి వల్ల ప్రాబ్లమే లేదు. 7 గెయిన్స్ ఉంటాయి. కానీ మీ భాగ్యస్థానానికి శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. నాన్నగారికి బాగుంటుంది. మీకు అనుకున్న కాలేజీలో సీట్లు విదేశాలు వెళ్ళడానికి రాలేకపోవచ్చు. ఏదైనా ఉద్యోగ విషయంలో, జాబ్ విషయంలో అద్భుతంగా ఉంటుందండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, చక్కగా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. నేను మీ ఎంఏ ఆస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడతామండి. ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లిళ్ళు తగ్గిపోతుంటాయి, అవుతాయా, మాకు సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి.
నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా. నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటి అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాలు చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి పూజలు కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది. మీరు అప్పుడు కూడా చెప్తానండి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలో మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని దర్శనం కంటే శ్రీరామ నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభఫలితాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ చూరా వస్తుంది అంటారు. సరే రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుదాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నింటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకు జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.